హాయ్ వార్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హబ్. సో వన్స్ అగైన్ మీకు అయితే ఒక మంచి పొలాన్ని తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి వెరీ నియర్ టు ఓరకల్ అనమాట. సో ఓరకల్లో మనకు తెలిసిందే అందరికీ, కర్నూలు లోకల్గా ఉన్న ప్రజలందరికీ. సో ఓరకల్ అనేది ఇండస్ట్రియల్ హబ్గా మారబోతుంది అని చెప్పి కమింగ్ ఇయర్స్లో. సో మీకైతే పొలం చూపించేసాను. దానికంటే ముందు మీరు మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు పొలం అనేది ఎక్కడ ఉందో మీకు క్లారిటీగా చూపించేస్తాను. ఎందుకంటే పొలం నీట్గా చూపిస్తానంటే, సో మన ఓనర్ వచ్చేసి ఫారిన్లో ఉంటారు. సో మీరు నాతో కాంటాక్ట్ అయితే నేను రేటు అవన్నీ ఓకే అనుకుంటే మీకు చూపించిన తర్వాత, సో ఓనర్ అనేది మీరు కొనాలి అని చెప్పి అన్నప్పుడు ఓనర్ అనేది మనకు వచ్చి డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్ అయితే చేయడానికి అయితే ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేనైతే పొలంలో ఉన్నాను. మీకు కనిపిస్తుంది వచ్చి మొత్తం ఇదంతా దున్నినారు కదా, పొలాన్ని ఇలా చేశారు కదా. ఏదైతే గ్రాస్ కనిపిస్తుందో మీకు బ్యాక్ సైడ్లో, ఇటు సైడ్ కానీ ఆ సైడ్ కానీ, ఈ దున్నింది కాకుండా మీకు గ్రాస్ కనిపిస్తుందో, ఈ బిట్వీన్ ఈ ఏరియాలో అక్కడ చెట్లు ఉన్నాయి, చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా, ఆ మొక్కల వరకు అయితే ల్యాండ్ అయితే ఉంటుంది. సో మీరు చూడొచ్చు, ఇది మంచి ఏరియా. మీకు కావాలంటే మనకి ఓరకల్లో మనకి పవర్ స్టేషన్ ఉన్నా, మనకి ఈ పెద్ద లైన్లు ఉంటాయి కదా, పవర్ లైన్లు, అవి మనకి పొలంలో అయితే పోతే చాలా దూరం అయితే వెళ్తున్నాయి. సో మీరు చూడొచ్చు, ఈ ఫౌల్ ఉంది కదా, ఈ చిన్న ఫౌల్ అక్కడ గ్రాస్ ఏదైతుందో అది కాకుండా ఈ దున్నిన పొలం ఏదైతుందో అదనమాట. ఇక్కడంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు చూడొచ్చు. అండ్ అక్కడ ఆ చెట్లు కనిపిస్తున్నాయి, చిన్న చిన్న మొక్కలు అక్కడ దాకా. మళ్ళీ అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ ఈ దున్నింది కనపడ, అక్కడ చిన్న గ్రాస్ కనిపిస్తుంది, అక్కడ వరకు అది గ్రాస్ కాకుండా ఇక్కడ ఈ గుంత ఏదైతే పొలం దున్నట్టు కనిపిస్తుందో ఇది వచ్చేసి సేల్కున్న ల్యాండ్ అనమాట. మనకి ఇది 2.9 ఎకర్స్ అయితే ఉన్నాయి. అంటే మనకి 3 ఎకరాలకు కొంచెం తక్కువ, 2.9 ఎకర్స్ అయితే ఈ ల్యాండ్ అయితే ఉంది. సో మీరు చూడొచ్చు, అక్కడ చూడొచ్చు, ఇప్పుడు హైవే అదనమాట. సో హైవే నుంచి సెకండ్ బిట్ మీరు చూస్తున్నారా, అక్కడ లారీ వెళ్తుంది కదా, లారీ వెళ్ళడం ఏదైతే ఉందో అది హైవే అనమాట. సో మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ పొలానికి దగ్గరలో ఆపోజిట్ లైన్లో ఏదైతే ఇక్కడ వేసారు చూడండి, పొగాకు పొలం వేసారా, దాని పక్కన ఏదైతే ఉందో అక్కడ చిన్న గుట్ట కనిపిస్తుంది చూడండి, మట్టి గుట్ట. అక్కడ మనకి ఫ్లాట్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి అనమాట. అక్కడ ఫ్లాట్స్ వేస్తున్నారు. సో మీరు చూడొచ్చు. అండ్ మనకి ఇది కూడా కమర్షియల్ ల్యాండ్గా అయితే యూజ్ అవుతుంది. అంటే మల్టీపర్పస్, మీరు ఒకవేళ ఇది మీరు ఫ్లాట్స్ చేసి సేల్ చేయాలన్నా కూడా మీరు చేయొచ్చు అనమాట. సో మంచి ల్యాండ్ అయితే ఉంటుంది. హైవేకి సెకండ్ బిట్ అనమాట. సెకండ్ ఇక్కడ ఏదైతే అది పత్తి చైన్ ఉందో దానికి కాకుండా ఇదనమాట. సో మీకు చూడవచ్చు, మనకి అది అనమాట పవర్ స్టేషన్, ఓరకల్ దగ్గర ఉన్న పవర్ స్టేషను. ఆ చుట్టుపక్కల అక్కడ కనిపించేది ట్యాంక్ కూడా ఒక వెంచర్ అనమాట. సో మనకి ఇటు సైడ్ ఏదైతే చూపిస్తున్నాను నేను, ఇలా కొంచెం స్ట్రైట్గా ముందుకెళ్తే అది మనకి సోలార్ అని ప్రాజెక్ట్ ఉంది కదా, ఆ సోలార్ దగ్గరికి అయితే వెళ్తాం అనమాట. ఇంకోటి ఇండస్ట్రియల్ హబ్ అని చెప్పడం జరుగుతుంది.
కదా వచ్చేటప్పుడు మీకు వీళ్ళు పొలాల్లోకి దారిలాగా చూపించాను, మట్టి రోడ్ అయితే ఉంది కదా అదనమాట, పొలంలోకి మట్టి రోడ్ అయితే ఉంటుంది. సో మనకి మీకు తెలిసిన పొలం బండిదారి అంటారు కదా పొలాల్లోకి, ప్రజెంట్ అయితే అది ఉంది. ఇంకా మనకి కొంచెం ముందు వరకు అయితే వాళ్ళు ఆ వెంచర్ వరకు వేసేసుకున్నారు. సో మీరు ఎవరైనా ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే సో 2.9 acres అనమాట ఈ ల్యాండ్ వచ్చేసి, 2.9 acres ల్యాండ్. సో వెరీ నియర్ టు కొట్టాల ఏదైతే బస్ స్టాప్ ఉందో, కొట్టాల దగ్గర బస్ స్టాప్ అనే ఒక చిన్న బస్ స్టాండ్ లాగా ఉంటుంది, దానికి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి అక్కడ ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గర అనమాట, ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గర. మీరు వస్తున్నప్పుడు వీడియో కూడా మీకు స్టార్టింగ్లో ప్లే చేయడం జరిగింది, ఎయిర్పోర్ట్ వీడియో అని చూశారు. సో ఇదనమాట, ప్రజెంట్ అయితే ఈ ల్యాండ్ మనకు సేల్గుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు నాకు కాల్ చేయండి. రేట్ అనేది మనకి ఓనర్ ఎవరైతే ఉన్నారో, సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి మాత్రం చెప్పడం జరిగింది. సో మీరంతా చూసారు ల్యాండ్, ఇదంతా చూస్తున్నారు కదా ల్యాండ్, క్లియర్ టైటిల్ అనమాట. సో వాళ్ళు క్లియర్ టైటిల్ ఫారెన్లో ఉంటారు. సో మీరు ఒకవేళ చూసి నచ్చి కొనే ఇంట్రెస్టెడ్ మీకు రేట్ అంత సైడ్ ల్యాండ్ వాళ్ళు వచ్చి మనకి సేల్ చేసి వెళ్తారు అనమాట. అండ్ ఇలానే మీరు ఎవరైనా మీకు చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ ఎవరైనా పొలాలు అమ్ముతుంటే కూడా మీరు మాకు రెఫర్ చేయండి, మనం వెళ్ళి వీడియో తీసి సో సేల్కి అయితే మన ఛానల్ ద్వారా సేల్ చేయడానికి చెప్తాం, మన ఛానల్ ద్వారా అయితే సేల్ చేయడానికి అయితే ట్రై చేస్తాం అనమాట. సో ఇది వాళ్ళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని, ఏదంటే మీకు నెక్స్ట్ వచ్చే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగానే వచ్చేస్తాయి అనమాట. అండ్ ఇలా మీరు సపోర్ట్ చేస్తుంటే మీకు మంచి మంచి వీడియోస్ అన్ని మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇందాక మీకు ఇది చూపించాను కదా, ఈ చైన్ స్టార్టింగ్లో మీకు అది చూపించడం, ఈ మట్టి రోడ్ ఉంటుంది. సో ఇలా ముందుకు వస్తుంటే చూడొచ్చు మీరు, వర్క్ అయితే స్టార్ట్ అయింది చెప్పాను కదా. సో అది వర్క్ వాళ్ళు వెంచర్ వర్కే స్టార్ట్ చేశారు. అండ్ మనకి చూడవచ్చు ఇటు వరకు రోడ్ వచ్చేసింది, అండ్ ప్లాట్స్ వచ్చి ఇక్కడ వరకు ఉన్నాయి. సో ఇది రోడ్ అనమాట. సో మనకి ఇలా కూడా ముందు వరకు అయితే ఇంకా రోడ్ కూడా చేసుకోవచ్చు, ఈ వెంచర్ అది కొన్న తర్వాత, అది పొలం కొంటారు వాళ్ళు చేయించుకోవచ్చు. ఐ థింక్ 30 feet రోడ్, 30 feet or 40 feet రోడ్ అయితే వేయడం జరిగింది ఇక్కడ వరకు. సో అది హైవే అనమాట, అక్కడ చూస్తున్నారు కదా కారు వెళ్తుంది చూడండి, అది హైవే అనమాట. సో మీరు చూసారు కదా ఇది హైవే అనమాట, మీద హైవే ఇది ఇలా హైవే అని చెప్పాను కదా, కొట్టాల బస్ స్టాప్ అని, అది స్టీల్ ఫ్యాక్టరీ అది వచ్చేసి అక్కడ ఉందన్నమాట. మనకి ఇది దారి వెళ్ళే దారి. సో మీరు చూడవచ్చు ఇది మనకి అక్కడ దాకా వెళ్తుంది, ఇందాక చూపించాను కదా. సో ఈ పత్తి చేను ఏదైతే ఉందో దానికి హాఫ్ ఆఫ్ ద అబో వెళ్తుంది, దానికన్నా కొంచెం ముందుకు వెళ్తే ఈ పత్తి చేను కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి రోడ్డు అయితే మామూలు బండిల దారి అయితే ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. అండ్ ఇది మనకి డెవలప్మెంట్కి అయితే ఇవ్వరు అనమాట. సో డెవలప్మెంట్ అయితే ఇవ్వరు. సో ఎవరైనా ఉంటే ఉండడానికి తప్ప డెవలప్మెంట్కి అయితే ఇవ్వరు అనమాట. సో ఇది హైవే.